ఇక నేను కేసీఆర్ అంతా మంచోని కాదు, నువ్వు మంచోనిగా, నువ్వు దుర్మార్గుడు అని అందరికి ఎరికే. నువ్వు కేసీఆర్ అంత నువ్వు మీ నాయనను బొందబెట్టింది నువ్వు. ఇలా మీ నాయన ఫామ్ హౌస్లో పడుకోవడానికి కారణం నువ్వే. నీ అహంకారం, నీ తలదిక్క మాటలే ఇలా కేసీఆర్ ఎంత కొంత చేసిండేవో. కానీ ఒకవేళ కనుక మూడోసారి కేసీఆర్ని అధికారంలో తీసుకొచ్చినట్టు అయితే కొడుకుని ఎక్కడ ముఖ్యమంత్రి చేస్తాడో. అయ్య చేసినటువంటి ఆగం సగం అయితే ఇప్పుడు కొడుకు చేసినటువంటి ఆగం మొత్తం రాష్ట్రాన్ని ఆగం చేస్తాడు, మొత్తం అడ్డికి పావుచారు అమ్ముకొస్తాడని జనాలకు అందరికి కూడా అర్థమైపోయింది. అర్థమైపోయి ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కనుక బీఆర్ఎస్కు ఓటేస్తే ఇక మళ్ళా రామారావు ముఖ్యమంత్రి అయితే ఇక బతుకులు మొత్తం ఆగమైపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు చేపట్టి ఇలా మీ నాయన అక్కడ పడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం. నేను కేసీఆర్ అంత మంచోని కాదంటే ఏమన్నట్టు, నేను దుర్మార్గున్నానే చేదా. చాలా రోజుల తర్వాత ఒప్పుకున్నాడు ఆయన, నేను మంచోని కాదు, నేను దుర్మార్గుణ్ణి, పాపిస్తుడిని అనే అన్నటువంటిదే కదా. నేను అనేది కాదు, ఆయన అనేదే. నేను మంచోని కాదంటే అవే కదా అర్థాలు వచ్చేది. అంటే బెదిరిస్తూ ఉన్నాడు అన్నట్టు. నేను మంచోని కాదు, నేను వస్తే మీ సంగతి చూస్తా, అంతు చూస్తా, మీ పైన కేసులు పెడతా, మర్డర్లు చేపిస్తా, ఇటువంటి అన్నట్టు. నువ్వు ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇట్లా మాట్లాడితే, ఒకవేళ ఇప్పుడే గింత అహంకార ధోరణితోటి మాట్లాడినటువంటి కేటీఆర్ మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు మంత్రి హోదాలు ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఏ విధంగా రూడ్గా బిహేవ్ చేసినావు అనేది జనాలు అర్థం చేసుకోవాలి. చెప్పు, బయటికి కనబడేది ఒకలాగా ఉంటుంది. ఏది ఆడికి పోయి చిన్న పిల్లలతోటి రోడ్డు ఎమ్మటి పోతూ ఉంటే ఆటోలు నాపి ఇట్లా సెల్ఫీలు కొట్టుకోవడం, ఇదంతా కూడా పెద్ద డ్రామా. ఈ రామారావుకు ఈ డ్రామాలన్నీ కొత్త ఏమి కాదు, కానీ ఇవన్నీ కూడా ఆడేటువంటి ఒక డ్రామా. జనాలు చూస్తే అబ్బా కేటీఆర్ మాతో కూడా సామాన్యులతో కూడా ఫోటో దిగుతూ ఉన్నాడు కదా అన్నటువంటి ఒక అభూత కల్పనలను కల్పించి జనాలను పిచ్చోలను చేసేందుకు కేటీఆర్ ముందు వరుసలో ఉంటాడు. అలాగే కల్వకుంట్ల కుటుంబం కూడా ముందు వరుసలో ఉంటుంది. దాంట్లో కేటీఆర్ ఇంకా దిట్ట అనుకోలి. సో అది ఒక సెల్ఫీ వీళ్ళతో దిగిన తర్వాత ఆయన అనుకుంటాడు కావచ్చు మనసులో, ఈ టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఈయనతో భయ మనం దిగేదని చెప్పేసి. అహంకారం ఎక్కువ కేటీఆర్కి. నేను మంచోని కాదు, నేను తలతిక్కున్నాను చెప్తా ఉన్నాడు అన్నట్టు. రాసి పెట్టండి, ఏ ఒక్కరిని వదిలేది లేదు, మళ్ళీ మన రాజ్యం వస్తుంది, డీలిమిటేషన్తో దక్షిణాదికి నష్టం, వరంగల్లో రజతోత్సవ సభలో సన్నాసుల నోళ్ళు మూతపడాలి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటా ఉన్నాడట. మళ్ళీ మనమే వస్తాం, రాసి పెట్టుకోరు. ఎక్కడ రాయాలి మరి, ఎక్కడ రాస్తారు మరి? నేను ఏ పేజీలో రాయాలి నేను? మళ్ళీ మేమే వస్తాం అధికారులకు అని చెప్పేసి అది పెద్ద కళ. అది కేటీఆర్కి అనేది అది పగటి కళ. అది మళ్ళీ మేమే వస్తాం, రాసి పెట్టుకుంటాం, మేము ఒక్కొక్కరిని అంత చూస్తామని చెప్పేసి ఇగో బీరాలు పలుకుతా ఉన్నాడు అండి. ఈయన కాంగ్రెస్ని గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ, నిర్బంధం, సోషల్ మీడియాలో పోస్టు పెట్టగానే కేసులు పెడుతున్నారు. నిజంగా కూడా కొంచెం కూడా అది మొత్తం అన్నీ వదిలేసిండు అంత కేటీఆర్ అంతా మొత్తం. ఇక నాకు నోరు తెరిస్తే మరి ఇంకా వేరే రకంగా వస్తాయి బూతులు, కానీ అది మాట్లాడకూడదే. ఆయనే గతంలో చేసినటువంటి వ్యవహారాలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? సంపినోడే పోయి ఏదో సంతాపం తెలిపినట్టుగా ఇలా కేటీఆర్ గతంలో ఎవరైనా పోస్టులు పెడితే ఎవరో ఎందుకు రగన్న మల్లన్న కావచ్చు చాలామంది సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే గొరగొర గుంజుకపోయి మఫ్టీలో వచ్చి పోలీసులు గుంజుకపోయి ఈ పంత సాఫ్ చేసిండ్రు, వివిధ రకాలంగా కుటుంబాలను హింసించిండ్రు, వాళ్ళను కూడా హింసించిండ్రు. అసలు కనపడకుండా నెల రోజుల పాటు పారిపోయి ఎక్కడో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది వివిధ ఛానల్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకి. అలాగే లాకప్ డెత్తులు ఎన్నైనాయి? చాలామంది సంసారాలకి అక్కడ రాకుండా కొట్టినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వ హయాంలో లేదా? ఇలా అంటారు సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెడతారంట, తీసుకుపోయినట్టు ఉత్త అన్యాయంగా తీసుకుపోయింది. సరే, అది ఏ విధంగా తీసుకుపోయినప్పుడు కూడా నువ్వు మాట్లాడవేంటి అని, నువ్వు చేసింది ఏంటిది? నువ్వు చేసింది అంత మంచిగున్నది, పని అంతా నాదేమో చక్కదనంగా ఉంది, ఇప్పుడు చేసేదంత దుర్మార్గం ఉంది అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు కూడా బాగుందని మేము ఒప్పుకోవట్లేదు, కానీ నువ్వు చేసినటువంటి వ్యవహారాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టగానే కేసులు పెడుతున్నారు, మళ్ళీ మన రాజ్యం వస్తుంది, నేను కేసీఆర్ అంతా మంచివాడిని కాదు, రాసి పెట్టండి. రాసి పెట్టే ఉన్నది, నువ్వు మంచోనివి కాదని రాసి పెట్టే ఉంది. ఇప్పటికే నువ్వు దుర్మార్గుడు అని రాసి పెట్టే ఉన్నది.
మళ్ళా మన రాజ్యం వస్తుంది, నేను కేసీఆర్ అంతా మంచివాడిని కాదు, రాసి పెట్టండి, ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు, విదేశాలకు వెళ్ళిన వారిని సైతం వదిలేది లేదు అని బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఎవడు పడితే వాడు భూమికి జానెడు 3 ఫీట్ల ఎత్తునోడు ఎగిరెగిరి పడుతూ కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారి రంగంతా బయటపడుతుందని ప్రజలు ఉరికించి కొట్టే రోజులు వస్తాయన్నారు. బీఆర్ఎస్ రజోత్సవ సన్నాహ సమావేశాన్ని కరీంనగర్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఏ రైతును కదిలించినా కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయని, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుందని చెప్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని బీజేపీ చూస్తుందని, దానివల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని, అందులో 3 ముఖ్యమైన అసూయ, ద్వేషం, ఆశ అని బీఆర్ఎస్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో 3 ముఖ్యమైనవి. అసూయ అది నీకే ఉన్నది, ద్వేషం మీ కుటుంబానికి ఉన్నది, ఆశ మీ బావకు, నీకు, మీ నాయనకు, మీ చెల్లెకు. ఏ ఆశ? నేను ముఖ్యమంత్రి కావాలని. ఈ 3 నీకే ఉన్నాయి. అసూయ, ద్వేషం అలాగే ఆశ. అసూయ, ద్వేషం, ఆశ ఈ 3 ఉన్నటువంటి దాంతోనే మేము ఓడిపోయినాం అనేది కేటీఆర్ ఒప్పుకుంటా ఉన్నాడు. ఈ 3 అద్దెల కంటే ఎక్కువ ఎవరికి ఉన్నాయా అంటే కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నాయి. ఇది 100% ఇది నిజం. 2 నిజాలు మాట్లాడిండు. ఒకటేమో నేను మంచోని కాదు, నేను దుర్మార్గుని అని చెప్పేసి ఒప్పుకున్నాడు. రెండోది అసూయ, ద్వేషం అలాగే ఆశతోటి మాత్రమే పార్టీ చతికిన పడిందని చెప్పేసి ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు. మరి ఇప్పటికైనా ఈ తలపోగురు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కదా. పోలీసులను బెదిరించడం, ఏ పోలీసులు కూడా వదిలిపెట్టరని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏ పోలీసులు వదిలిపెట్టాడు ఈయన? ఇంకా వీళ్ళ నాయన ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటా ఉన్నాడో, లేకపోతే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పేసి అనుకుంటాడో, ఎందుకు విర్రవీగుతాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇక కేసీఆర్ సీఎం అయిన రోజున 5 లక్షలున్న ఎకరం భూమి ధర ఆయన దిగిపోయే రోజు 50 లక్షలకు చేరిందన్నారు. కేసీఆర్ పాలనలో స్థానిక నాయకులు ఇల్లు, కారు కొనుక్కుంటే ఆ సంపాదనను చూపించి మంత్రులు కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లో అసూయ కలిగించే ప్రచారం చేశారని విమర్శించారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చించే సత్తా లేక దొర అంటూ ఆయనను కలవడం కష్టమని, ఫామ్ హౌస్లో దోచుకున్న సంపద దాచుకున్నాడని ద్వేషం పెంచారన్నారు. కాంగ్రెస్ అమలు కాని హామీలతో ప్రజల్లో ఆశను రేపి అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలో ఉండగా కొన్ని తప్పులు, లోపాలు జరిగాయని వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. ఏప్రిల్ 27న వరంగల్లో పార్టీ రజోత్సవాలను బీఆర్ఎస్ కథమైందన్న సన్యాసుల నోళ్లు మూతపడేలా జరుపుకుందామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త బైక్ ఢీకొని మహిళా కానిస్టేబుల్కు గాయాలైనాయి. సో మొత్తానికైతే 27వ తారీఖున వరంగల్ సభ పెట్టబోతా ఉన్నారట. తలపోగురుతో మేము ఓడిపోయాం, ఎమ్మెల్యేలు ఎంపీలు గిట్లా సంపాదించుకుంటే అది కేసీఆర్ సంపాదించుకొని ఫామ్ హౌస్లు దాచిపెట్టుకున్నటువంటి ప్రచారంతో మేము ఓడిపోయామని చెప్పేసి మొత్తం ఈ రోజు ఓడిపోవడానికి కల్వకుంట్ల కవితమ్మ ముఖ్యమైనటువంటి కారణం. ఢిల్లీలో చేసినటువంటి దందాలు. మరో పక్కన కేటీఆర్ యొక్క అహంకార ధోరణి, ఇవి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసినాయి. నువ్వు ఎంత జనాల్లో తిరుగుతే కేటీఆర్, నువ్వు ఎంత జనాల్లో ఎక్కువ తిరిగితే అది కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ కలిసి వచ్చేటువంటి అంశాలు. నువ్వు ఎంత తక్కువ తిరిగి నువ్వు ఇంట్లోనే మీ నాయన పడుకున్నట్టుగా కేవలం ఫామ్ హౌస్లో పడుకుంటే మాత్రమే ఎంతో కొంత రేపు స్థానిక సంస్థల్లో కొంత ఉపయోగం ఉంటుంది తప్పించి, నువ్వు తిరగడం ద్వారా పార్టీకి వచ్చేటువంటిది నష్టమే తప్పించి లాభం ఎక్కడ లేదు. కేవలం ఈయన ఎందుకు తిరుగుతూ ఉన్నాడంటే బాగా డామినేషన్ చేస్తూ ఉన్నాడు కదా. అక్కడ హరీష్ రావు డామినేషన్ చేసి పార్టీలో కొంత ఎక్కువ చురుగ్గా పాల్గొంటా ఉన్నాడు. ఓహో, ఎక్కడ నా యొక్క పదవి కేసరి వస్తుందో, రేపు పార్టీకి ఇట్లా ఏమన్నా అధికారంలోకి కనుక అది రాదు, ఒకవేళ కనుక అవకాశాలు ఉంటే మళ్ళీ మా బావ ఎక్కడ ఎత్తుకపోతాడేమో ఈ పదవులన్నీ అన్నటువంటి ఉద్దేశంతో ఆయన జనాల్లో తిరుగుతూ ఉన్నాడు. కానీ మొన్న కూడా అదే ఓ ప్రకటన వచ్చింది కదా, నేను పాదయాత్ర చేస్తానన్నటువంటి ప్రకటన. ఈ ప్రకటన వెనకాల కూడా వాళ్ళ బావ సంబంధించినటువంటి ఆ యొక్క ఆయనకు వచ్చినటువంటి పేరే నిన్నను పాదయాత్ర వైపు నడిపించింది. అంటే ఆయన ఎక్కడ పాదయాత్ర చేస్తారని చెప్పేసి ముందుగా అంటాడో, నేనే ముందుగా అందామని చెప్పేసి ఆయనే మాట్లాడాడు. అంతే తప్పించి ఏదో ప్రజల మీద ప్రేమను, వాళ్ళ సమస్యను తెలుసుకునేందుకు ఆయన చేసేటువంటి పాదయాత్రలో ఇవన్నీ మొత్తం అంతా డ్రామాలు. ఈ డ్రామాలు మన అందరికీ తెలిసినటువంటి అంశం, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కావచ్చు.